ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిన్నటి మాటలపై తెలంగాణలో రాజకీయ మంటలు ఇంకా చల్లారలేదు. తెలంగాణ ఖచ్చితంగా భూమి పుత్రులతే అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇక గులాబీ పార్టీని బతికించేందుకు పవన్ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు ప్రభుత్వ విప్ వేముల వీరేశం. తెలంగాణలో జనసేనాని రాజేసిన అగ్గి ఇంకా ఆజ్యం పోస్తూనే ఉంది. ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ను గౌరవిస్తామని కేటీఆర్ అన్నారు. కానీ తమ పాలనలో తలదూర్చుతామంటే మాత్రం సహించబోమన్నారు. తెలంగాణ ఖచ్చితంగా ఇక్కడ భూమి పుత్రులదేనని తేల్చి చెప్పారు. అడ్డుకుంటున్నారు. ఎవరు అడ్డుకుంటున్నారు మిమ్మల్ని? ఏదో ఊహాజనితమైన ఒక ప్రపంచం సృష్టించుకొని ఎవరు అడ్డుకున్నారు మిమ్మల్ని? 2018లో పోటీ చేస్తే అడ్డుకోలేదు, 23లో పోటీ చేస్తే అడ్డుకోలేదు. ప్రజలు అడ్డుకున్నారు. మేమేం చేస్తాం దానికి? పవన్ కళ్యాణ్ గారైనా ఎవరైనా ఈ దేశంలో ఎక్కడైనా పోటీ చేయొచ్చు, మాకు అభ్యంతరం లేదు. తెలంగాణ ఖచ్చితంగా తెలంగాణ భూమిపుత్రుల జాగీరు. తెలంగాణ భూమిపుత్రుల జాగీరే తెలంగాణ. ఇందులో ఎవరికి అనుమానం కూడా అక్కర్లేదు. వారిని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా డెఫినెట్ గౌరవిస్తాం. ఒక కళాకారుడిగా, ఒక నటుడిగా అభిమానిస్తాం. ఒక సోదరుడిగా ఇంటికి వస్తే బిర్యానీ పెడతా, హైదరాబాద్ బిర్యానీ పెడతా. ఇక పవన్ పై కాంగ్రెస్ మరోసారి విరుచుకుపడింది. తెలంగాణపై విషం చెమ్మడంలో బీజేపీ పవన్ ఒక్కటేనని ప్రభుత్వ విప్ వేముల వీరేశం విమర్శించారు. బీఆర్ఎస్ ను బతికించడానికే పవన్ ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ జాగిరి ఆడుందో తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. పవన్ కళ్యాణ్ పుట్టుక, ప్రయాణం, జాగిరు, వాళ్ళ తాత జాగిరు, వాళ్ళ తండ్రి జాగిరు, వాళ్ళ ముత్తాత జాగిరు ఆడుందో తెలుసుకొని మాట్లాడతాడు. నేను మా ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరి జాగీరు, జమీను అన్నీ కూడా తెలంగాణలో ఉన్నాయి. ఆయన ఎక్కడున్నాయో తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. నేనేమనుకుంటున్నంటే, ఒక బాధ్యత కలిగినటువంటి డిప్యూటీ సీఎం స్థాయిలో ఉండి ఒక రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఇంకో రాష్ట్రానికి వచ్చేసి గిల్లి కజ్జాలు పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయటం అంటేనే ఇక్కడ ఎవరు ప్రయోజనాల కోసం చేస్తుండో అర్థమవుతాం. మరోవైపు జనసేనాని తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. తాను ప్రజలను కించపరచలేదని, తెలంగాణ ఇక్కడ భూమిపుత్రులదేనని స్పష్టం చేశారు. విద్వేషాలు పెంచుకుంటూ పోతే మంచిది కాదని హితవు పలికారు. తెలంగాణ 100% భూమిపుత్రులు జాగిరే కదా, దాన్ని ఎవడు కాదన్నారు. నేను అది కాదన్నా, నన్ను అడుగు పెట్టనివ్వనన్నారు. తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం కదా. నువ్వు రాకూడదు, ఇక్కడ హాస్పిటల్ ఆపరేషన్ చేయించుకుంటూ ఒక్కళ్ళు మాట్లాడచ్చు, 10 మంది మాట్లాడచ్చు. కానీ ఖద్దర్ గారు ఎప్పుడు ఇలా మాట్లాడలేదు. వెళ్ళే కొద్ది విభజించుకుంటా వెళ్ళిపోతే, ఈ విభజన ఒక భూమికి మీరు సరిహద్దు వేయగలరు, కానీ మనసుల్లో వేసే ఈ విభజన, ఈ వేర్పాటు చాలా కనిపించు, చాలా లోతుకి వెళ్ళిపోతాయి. మొత్తానికి జనసేనాని వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో కల్లోలం సృష్టిస్తున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఒకరిపై మరొకరు పరస్పర విమర్శలు చేసుకుంటున్నాయి.